'అలిత' అనే ఒక ప్రొఫెసర్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఈమె ఒక కాన్ఫరెన్స్ ఇవ్వడానికి అమెరికా నుంచి ఇస్తాన్బుల్ వెళ్తూ ఉంటుంది. అయితే ఎయిర్‌పోర్ట్‌లో సడెన్‌గా ఒక మరుగుజ్జుగాడు కనిపిస్తాడు. అలితతో చాలా రోజుల నుంచి తెలిసినట్లు మాట్లాడతాడు. అయితే అలిత ఈ మరుగుజ్జుగాడిని ఎప్పుడూ చూడలేదు. వాడెవడో కూడా తెలీదు. వీడెవడో తెలుసుకునేలోపు అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలిత కొంచెం కన్‌ఫ్యూజ్‌లో పడిపోతుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడికొస్తారు. సో, అలిత కన్‌ఫ్యూజ్‌గానే అక్కడి నుంచి ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళిపోతుంది. తర్వాత కార్‌లో వెళ్తున్నప్పుడు ఆ మరగుజ్జు గురించి వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తుంది. వాళ్ళు ఆమె చెప్పింది ఏది కూడా నమ్మరు. నీ పక్కన మేము ఎవరిని చూడలేదు అని సమాధానమిస్తారు. ఇక్కడ కూడా అలిత కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటుంది. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాదు. కట్ చేస్తే అలిత కాన్ఫరెన్స్ హాల్‌లో ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ కలిసి ప్రపంచ విపత్తుపై సెమినార్ ఇస్తూ ఉంటారు. అయితే అలిత మాట్లాడుతూ ఉండగా జనం మధ్యలో ఒక తెల్లటి దుస్తులతో ఉన్న ఒక విచిత్రమైన వ్యక్తి కనిపిస్తాడు. అతన్ని చూసి అలిత చాలా భయపడిపోతుంది. సడెన్‌గా అతను నోరు తెరిచి అలితని మింగడానికొస్తాడు. ఈమె ఫుల్‌గా భయపడిపోయి స్పృహ తప్పి కింద పడిపోతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇదంతా తన ఊహ అని అర్థం చేసుకుంటుంది. తెల్ల దుస్తులు వేసుకున్న వ్యక్తి, విమానాశ్రయంలో కనిపించిన మరుగుజ్జు ఇద్దరు కూడా ఆమె ఇమాజినేషనే అని తనకి అర్థమైపోతుంది. ఇక్కడ అలితకి చిన్నప్పటి నుంచి ఒక మానసిక రోగం ఉంటుంది. తను ఈ వ్యాధితో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. లేని వాళ్ళు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటారు. తర్వాత అలిత ఇస్తాన్బుల్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్తుంది. ఒక యాంటిక్ షాప్‌లోకి వెళ్తుంది. అక్కడ పురాతన వస్తువులు చాలా ఉంటాయి. అయితే అలితకు ఒక బ్లూ బాటిల్ అట్రాక్ట్ చేస్తుంది. అది తనకి బాగా నచ్చుతుంది. షాప్ అతను అది చాలా యాంటిక్ పీస్ అని చెప్తూ అలితకి అమ్మేస్తాడు. అలిత ఆ బాటిల్ తీసుకొని తన హోటల్ రూమ్‌లోకి వస్తుంది. స్నానం చేసి బయటికి రాగానే తన కన్ను ఆ బాటిల్ మీద పడుతుంది. ఆ బాటిల్‌కి డస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే సడెన్‌గా ఆ బాటిల్ నుంచి ఒక ఎనర్జీ బయటకొస్తుంది. అది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ ఎనర్జీ నుంచి ఒక పెద్ద ఆకారం బయటకొస్తుంది. చూస్తున్న మనకి, అలితకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అలిత కూడా చూస్తూ ఉండిపోతుంది. ఇది తన ఇమాజినేషన్ ఏమో అనుకుంటుంది. నేను కూడా అలాగే అనుకున్నా. ఈ పిచ్చిది ఊహించుకుంటుందేమో అనుకున్నా. కానీ నా ఊహ తప్పైపోయింది. ఆ రూమ్‌లో గూడా పట్టనంత పెద్ద ఆకారంలో జీన్ అనే వ్యక్తి ఉంటాడు. విచిత్రంగా అతను అలితతో మాట్లాడడం కూడా స్టార్ట్ చేస్తాడు. అతను నా పేరు జీన్. నన్ను ఎవరైతే ఈ ద్వీపం నుంచి విడిపిస్తారో వాళ్ళకి 3 కోరికలిస్తాను. నువ్వు నన్ను విడిపించావు కాబట్టి ఆ 3 కోరికలేంటో అడుగు అంటాడు. ఈలోగా అక్కడున్న టీవీని చూసి జీని ఆశ్చర్యపోతాడు. అక్కడ ఐన్‌స్టైన్ కనపడుతూ ఉంటాడు. అప్పుడు లలిత ఇప్పుడున్న టెక్నాలజీ గురించి చెప్తుంది. అప్పుడు జీని నేను కూడా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్‌తో తయారయ్యాను అని చెప్తాడు. ఆ తర్వాత నన్ను చూసి ఎందుకు భయపడలేదు అని అడుగుతాడు. అప్పుడు లలిత తన చిన్ననాటి స్టోరీ ఒకటి చెప్తుంది. నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లిదండ్రులు ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారు. నేను ఆ ఒంటరితనాన్ని భరించలేకపోయాను. కొన్ని రోజులకి ఒక అమ్మాయిని నేను ఫ్రెండ్‌గా ఊహించుకున్నాను. కానీ ఆ అమ్మాయి నన్ను డామినేట్ చేసింది. సో, వెంటనే ఆ అమ్మాయిని నేను రాసుకున్న పుస్తకాన్ని మొత్తం నాశనం చేసేశాను. కానీ అప్పటికే నాకు మానసిక వ్యాధి ఎక్కువైపోయింది. దీనివల్ల నేను ఎవరో కనిపిస్తున్నట్లు ఊహించుకుంటున్నాను. అది నా ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. ఈ ప్రాసెస్‌లోనే నువ్వు నాకు కనిపించావు అని జీనికి చెప్తుంది. సో, జీను కూడా తన బాధను అర్థం చేసుకుంటాడు. వెంటనే చిన్నగా మారి తనకి సేవలు చేయడం స్టార్ట్ చేస్తాడు. తనతో స్నేహం కూడా చేయడం స్టార్ట్ చేస్తాడు. మీరు స్టోరీ కరెక్ట్‌గా వింటూ ఉంటే జీని ఆ బాటిల్‌లోకి ఎలా వెళ్ళాడు అన్న డౌటొస్తుంది. సో, అలిత కూడా జీనీని ఆ బాటిల్‌లోకి ఎలా వెళ్ళావు అని అడుగుతుంది. సుమారు 3000 సంవత్సరాల క్రితం నేను క్వీన్ షిబాతో కలిసి ఉండేవాడిని. షిబా నాకు కజిన్ అవుతుంది. అయినా కూడా మేము ప్రేమలో ఉండేవాళ్ళం అంటాడు. అప్పుడు లలిత కజిన్‌తో ప్రేమేంటి అని ఆలోచిస్తుంది. అయినా చరిత్ర ప్రకారం తన లవర్ సోలమన్ కదా అని లలిత అంటుంది. దానికి జీని అదంతా అబద్ధం. సోలమన్ షబాని కేవలం ప్రేమించేవాడు. తనని సొంతం చేసుకొని ఆ రాజ్యాన్ని దక్కించుకోవడానికి అక్కడికి వచ్చాడు అని చెప్తాడు. సోలమన్ గురించి నాకు పూర్తి సమాచారం రాగానే నేను షాబాతో హెచ్చరించాను. కానీ షాబా నా మాట పట్టించుకోలేదు. అయితే ఆ సోలమన్ చేతిలో గిటార్ లాంటిది ఒక వాయిద్యం ఉండేది. దాన్ని వాయిస్తూ అందరిని ఆకట్టుకునేవాడు. షీబా కూడా తనకి అట్రాక్ట్ అయిపోయింది. శివని చూస్తే అన్నం గూడా తినబుద్ధి కాదు. ఈమె కోసం ఎంత డ్రామా అవసరమా అనిపించింది నాకు. సరే సర్లే. నిజానికి సోలొమన్ ఒక మాంత్రికుడు. తన మంత్రశక్తులతో షేబాని వశపరుచుకున్నాడు. ఆ కాలంలో ఈమె అందగత్తేమో. తర్వాత సోలొమన్ నేను అడ్డుగా ఉన్నానని గ్రహించి అతను నన్ను ఒక బాటిల్‌లో వేసి బంధించాడు. ఆ బాటిల్‌ని ఒక గద్ద ద్వారా నడి సముద్రంలో పడేశాడు. అలా ఆ బాటిల్‌లోనే 200 సంవత్సరాలు బ్రతకాల్సొచ్చింది అంటాడు. అన్ని రోజులు లోపల ఉండడం వల్ల ఎంత కర్రీగా ఉన్నాడేమో. ఎవరైనా ఆ బాటిల్ నుంచి నన్ను విముక్తి చేస్తే వాళ్ళ 3 కోరికలు నేను నెరవేర్చాలి. ఆ కోరికలు తీర్చిన తర్వాత నాకున్న శాపం పోతుంది అని అలితతో చెప్తాడు. తర్వాత అలిత కూడా తన గోల చెప్పుకోవడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజుల క్రితం నేను ఒక వ్యక్తిని లవ్ చేశాను. కానీ తను నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకొని నన్ను చీట్ చేశాడు. నేను కార్‌లో ఉంటే వాళ్ళు నా ముందే కులుకుతూ వెళ్ళిపోయారు అని జీనుతో చెప్తుంది. అప్పుడు జీని నీ ప్రేమ గోల నాకెందుకు?
నీ 3 కోరికలు కోరుకో తీరుస్తా. నా శాపానికి విముక్తి లభిస్తే నేను వెళ్ళిపోతా అంటాడు. అప్పుడు లలిత, నేను కోరికలు కోరుకుంటే ఎవ్వరు కూడా బ్రతికలేరు. అందరూ చనిపోయారు. అందుకే ఈ 3 కోరికలు నేను కోరుకోనని జీనీతో చెప్తుంది. అప్పుడు జీనీ, నువ్వు అలా అంటే ఎలా? నీకేం కాదు, నీ కోరికలన్నీ చెప్పు, నేను తీరుస్తా. నువ్వు హ్యాపీగా ఉంటావంటాడు. కానీ ఈ తిక్కల్ది ఒప్పుకోదు. సో, ఈ కర్రోడికి కోపమొచ్చి అటు ఇటు పిచ్చోడిలాగా ఊగిపోతూ ఉంటాడు. అది చూసి లలిత చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత తనని కూల్ చేస్తుంది. తర్వాత జీని మళ్ళీ తన గతం చెప్తాడు. నా బాటిల్ సముద్రంలో ఉండి ఉండి అది ఒక రాయిలాగా మారిపోయింది. అది అక్కడ చేపలు పట్టుకునే వాళ్ళకి దొరికింది. దాన్ని గోడ కట్టడానికి ఉపయోగించారు. ఆ తర్వాత 100 ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు ఒక అమ్మాయి ఆ గోడ ఎక్కుతూ రాయి మీద కాలు పెట్టింది. ఆ రాయి జారి కింద పడిపోయి దానిలో ఉన్న బాటిల్ బయటికి కనిపించింది. అది గమనించిన ఆ అమ్మాయి ఆ బాటిల్‌ని పగలగొట్టింది. వెంటనే నేను బయటకొచ్చేశాను. ఆ పాపని 3 కోరికలు కోరుకోమన్నాను. ఆ అమ్మాయి, నేను గోడ ఎక్కింది ఆ దేశ రాకుమారిని చూడ్డానికి. తనంటే నాకు చాలా ఇష్టం. సో, నాకు ఆ రాకుమారితో పెళ్లి కావాలి అని తన మొదటి కోరికగా కోరుకుంటుంది. సో, ఆ అమ్మాయి కోరుకున్న విధంగా ఆమెని అందంగా చేసి, ఆ రాజకుమారుడి చెవిలో ఒక మంత్రం చదివాను. ఆ రాజకుమారుడు లేచి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. నా మంత్రం వల్ల తన మీద ఇష్టం పెంచుకొని తనని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి రెండో కోరికగా నేను తల్లిని కావాలి అని కోరుకుంది. పెళ్ళయ్యాక కొన్ని రోజులకి ఎలాగో గర్భం వస్తుంది గదా అని అనుకున్నాను. అయినా కూడా తను కోరుకుంది కాబట్టి రెండో కోరిక కూడా నెరవేర్చాను. ఇక్కడ ముస్తఫా అంటే రాకుమారుడు వాళ్ళ అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అతన్ని వాళ్ళ సవతి తల్లి పెంచి పెద్ద చేసింది. కానీ సవతి తల్లికి స్వార్థం ఎక్కువ. సవతి తల్లికి ముస్తఫా రాజు అవ్వడం ఇష్టం లేదు. తన కొడుకు మాత్రమే రాజు అవ్వాలి అని కోరుకుంది. సో, వెంటనే మనుషులను పంపించి రాకుమారుడిని చంపేసింది. ఈ విషయం తెలిసాక నేను చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే రాకుమారుడు చనిపోయాడని ఆ అమ్మాయికి తెలిస్తే, తను మూడో కోరిక కోరుకోకుండా చనిపోతే నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది. సో, వెంటనే నేను వెళ్లి ఆమెని తన మూడో కోరిక కోరుకో అన్నాను. కానీ తను నాకు వ్యతిరేకంగా సమాధానం చెప్పింది. నాకిప్పుడు అన్నీ ఉన్నాయి. నాకు ఇంకేం అవసరం లేదు అని చెప్పింది. నాకేం చేయాలో అర్థం గాక రాకుమారుడు చనిపోయిన విషయం చెప్పేశాను. ఇప్పుడైనా సరే నీ మూడో కోరిక కోరుకో అని అడిగాను. కానీ తను నాకు ఎదురు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత ఆ అమ్మాయిని ముస్తఫా బట్టలతో కట్టేసి సముద్రంలో పడేశారు. నేను కాపాడ్డానికి కూడా చాలా ట్రై చేశాను. కానీ ఆ అమ్మాయి చనిపోయింది. సో, నా శాపానికి విముక్తి లేదు. కాబట్టి అక్కడే మహల్‌లో బండ కింద ఉన్న బాటిల్‌లోకి వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. నేను బయటికి రావడానికి చాలా చాలా ట్రై చేశాను. చాలా మందితో మాట్లాడడానికి ట్రై చేశాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఒకరోజు ఒక పిల్లాడికి నా మాటలు వినిపించాయి. అతను ఆ రాజ్యానికి రాజు కొడుకు. ఆ పిల్లాడు ఒక కత్తితో బండరాయిని తీయడానికి ట్రై చేశాడు. దరిద్రం ఏందంటే వాళ్ళ అమ్మ అడ్డుపడి వాళ్ళని తీసుకెళ్ళిపోయింది. తర్వాత ఆ రాజ్యానికి ఉన్న రాజు చనిపోయాడు. సో, చిన్న వయసులోనే ఆ పిల్లాడిని రాజ్యానికి రాజుని చేశారు. ఆ పిల్లాడు పెరిగి పెద్దయ్యి అన్ని రాజ్యాలు జయించి తిరుగులేని వ్యక్తిగా మారిపోయాడు. తర్వాత ఇన్ని చేసినా తనకి ఏదో లోటుగా అనిపించింది. తన తమ్ముడేమో అమ్మాయిలకి అలవాటు పడిపోయి అంతఃపురంలోనే గడిపేవాడు. రాజుకి ఏం చేయాలో తెలియక మద్యానికి బానిస అయిపోయి పిచ్చివాడైపోయాడు. సో, తన తల్లి తమ్ముడిని లాక్కొచ్చి ఆ రాజ్యానికి రాజుని చేసింది. అయితే ఒకరోజు పందిలాగా ఉన్న రాజుకి ఒక చెలికత్తె ఉంటుంది. ఆమె కూడా పందిలాగానే ఉంటుంది. ఆమె నడుస్తూ కాలు జారి ఒక బండ మీద పడింది. ఆ బరువుకి లోపల ఉన్న నేను బయటకు వచ్చేశాను. ఆమె నన్ను చూసి చాలా భయపడిపోయింది. కానీ నేను ఆమెకి మొత్తం వివరంగా చెప్పాను. తనకి 3 కోరికలు కోరుకో అని అడిగాను. కానీ ఈ పంది మొహంది మూర్ఖంగా మాట్లాడింది. నాకు మొదటి కోరికగా ఎక్కడి నుంచైతే వచ్చానో అక్కడికి వెళ్ళు అని బలవంతంగా మళ్ళీ ఆ బాటిల్‌లోకి పంపింది. తర్వాత ఆ బాటిల్‌ని మళ్ళీ సముద్రంలోకి పడేసింది. ఇలా ఎవ్వరూ కూడా 3 కోరికలు పూర్తిగా కోరుకోలేదు అని అలితతో చెప్తూ బాధపడతాడు. ఆ తర్వాత సముద్రంలో పడిన ఆ బాటిల్‌ని ఒక చేప మింగేస్తుంది. ఆ చేప చేపలు పట్టే వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళు ఆ చేపని కట్ చేస్తూ ఉండగా ఆ బాటిల్ బయట పడుతుంది. దాన్ని వాళ్ళ ఓనర్ కూతురికి ఇస్తారు. ఆమె వెంటనే ఆ బాటిల్‌ని ఓపెన్ చేస్తుంది. సో, జీని బయటకొచ్చేస్తాడు. మళ్ళీ అంతా వివరించి 3 కోరికలు కోరుకో అంటాడు. ఆ అమ్మాయి కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయిపోతుంది. నాకు మొదటి కోరికగా అపారమైన తెలివితేటలు కావాలి అని కోరుకుంటుంది. జీని వెంటనే ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి ఆ తెలివితేటలతో ఎన్నో వస్తువులు కనిపెడుతుంది. ఆ తర్వాత మనిషికి ఆశ ఎక్కువ కాబట్టి ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ తెలివితేటలు కావాలి అని రెండో కోరిక కూడా కోరుతుంది. సో, జీని కూడా వెంటనే ఇచ్చేస్తాడు. సో, ఆ అమ్మాయి కాలాన్ని మర్చిపోయి పుస్తకాలు తిరిగేసి తన జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతుంది. అయితే ఈ కుర్రాడు ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతాడు. ఇక్కడ ఆ అమ్మాయి మూడో కోరిక కోరుతూ ఉండగా జీని ఆపుతాడు. ప్లీజ్ మూడో కోరిక కోరుకోవద్దు అంటాడు. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు. నాకు ఇంకా నాలెడ్జ్ కావాలి అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది. అయితే ఇదంతా విని భరించలేక జీని తనకే తానే ఒక బాటిల్‌ని క్రియేట్ చేసుకొని శాశ్వతంగా దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఇలా జీని గతం పూర్తయిపోతుంది. జీని స్టోరీ విన్న అలిత చాలా ఎమోషనల్ అయిపోతుంది.
ఇప్పుడు జీని ఏం కోరుకుంటున్నాడో తనకర్థమైపోతుంది. అలిత తను మిస్ అయిన ప్రేమని జీనీ ద్వారా పొందాలి అనుకుంటుంది. వెంటనే జీనీతో "నువ్వు నా దగ్గరే ఉండు" అంటుంది. జీనీ కూడా రొమాంటిక్ ఫేస్‌తో ఓకే చెప్తాడు. తర్వాత జీనీని లండన్‌కి తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ కొన్ని రోజులకి జీనీకి ఒక ప్రాబ్లమ్ వస్తుంది. లండన్ వాతావరణంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎక్కువగా ఉండడం వల్ల తన బాడీ తట్టుకోలేకపోతుంది. జీనీ అలితతో "నేను రోజు రోజుకి బలహీనపడిపోతున్నాను. ఇక్కడ వాతావరణం నాకు సెట్ అవ్వట్లేదు" అని చెప్తాడు. అప్పుడు లలిత, "నువ్వు ఇక్కడికి కొత్తగా వచ్చావు కదా! అందుకే నీకు ఈ వాతావరణం సెట్ కావట్లేదు. కొన్ని రోజులకి అంతా సర్దుకుంటుంది" అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒకరోజు లలిత బయట నుంచి ఇంటికి వస్తుంది. జీని మరీ దారుణంగా తయారైపోయి ఉంటాడు. తన బాడీ డీకంపోజ్ అవుతూ ఉంటుంది. చూడ్డానికి చాలా భయంకరంగా తయారవుతాడు. తను మాట్లాడడం కూడా ఆపేస్తాడు. అయితే ఇక్కడ అలిత జీని మాట్లాడాలని రెండో కోరికగా కోరుతుంది. సో, వెంటనే జీనీ మాట్లాడతాడు. తర్వాత జీనీ "నీ మూడవ కోరిక కోరుకోవద్దు. నేను నీ దగ్గరే ఉంటాను గదా!" అంటాడు. కానీ అలిత ఒప్పుకోదు. మూడవ కోరికగా "నువ్వు నీ ప్రపంచంలోకి వెళ్ళిపో" అని చాలా ఎమోషనల్‌గా చెప్తుంది. తన ఒడిలో పడుకొని తననే చూస్తూ ఉంటుంది. అలిత కోరుకునే విధంగానే జీనీ వెంటనే మాయమైపోతాడు. కట్ చేస్తే 3 ఏళ్ల తర్వాత అలిత జీనీ జ్ఞాపకాలను ఒక పుస్తకంలో రాసుకొని ఉంటుంది. అయితే ఇక్కడ జీనీ దూరంగా తనకి కనిపిస్తాడు. తను ఇప్పుడు నార్మల్‌గా ఉంటాడు. 3 ఏళ్ల తర్వాత జీనీని చూసినందుకు అలిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ హ్యాపీ మూమెంట్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.